అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సంవత్సరం రాసుల్లో మూడో రాశి అయిన మిథున రాశి వారికి ఆదాయం వచ్చి 14 ఉంది. వ్యయం 2. రాజపూజ్యం 4 ఉంది. అవమానం 3. చక్కగా చాలా బావుంటుంది మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలిస్తాయి. వ్యయము లగ్న స్థానంలో గురువు, దశమ స్థానంలో శని, తృతీయ చతుర్థ స్థానంలో కేతువు, దశమ భాగ్యస్థానాల్లో రాహువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యమి నిర్ణయాత్మకమైన ఫలితాలను మీకు సూచిస్తాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు శని శాంతి జరిపించుకోవటం ఎడల ఈ సంవత్సరం ప్రయోజనమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అన్నింటిలోనూ విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగపరంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. సహోదరుడు సహోదరి వర్గంలో విభేదాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. బంధువర్గంలో ఒక వర్గంతో విభేదాలు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో పదే పదే ఆటంకాలు కలిగిస్తున్నాయా అనిపిస్తుంది కాబట్టి గణపతి పూజ చేసుకోండి. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించదు. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు సొమ్ము చేసి ఎన్కాస్ట్ చేసుకుంటున్నారనే భావన కూడా కలుగుతుంది. అలాగే చిన్న చితక వ్యాపారాలు, చేతి వృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటాయి. మీరు నమ్ముకున్న రాజకీయ నాయకుల వల్ల ఆశించిన ప్రయోజనాలు సంప్రాప్తించవు. ప్రభుత్వ సంబంధమైన అనుకూల వృత్తరువులు, లీజులు, లైసెన్సులు, కాంట్రాక్టులు, ఆర్డర్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల డిలే అయ్యే అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ పోటీ పరీక్షల్లోనూ సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రెండవసారి ప్రయత్నాలు ఎక్కువ మంచి ఫలితాలను ఇస్తాయి. ఒక మహానుభావుడి ఆదరణ వల్ల ఆర్థిక వెసులుబాటు నుంచి మీరు బయటపడతారు. ఉద్యోగులు తాత్కాలికమైనటువంటి సుఖం లభిస్తుంది. గతంలో అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడం కష్టమవుతుంది. మీరు చెల్లించవలసిన రుణాలకు కొన్ని స్థిరాస్తులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందేమో అని సూచన మాత్రంగా చెప్పడం జరిగింది. ఆప్యాయతో ఆచరించవలసిన వాళ్ళే మిమ్మల్ని కొంచెం దూరంగా ఉంచుతారేమో గమనించండి. మీరు ఎక్కువ ఆర్థిక సహాయం అడుగుతారో అన్ని సన్నిహితులు సైతం ముఖం చాటేసే అవకాశం ఉంది. సమస్యల పరిష్కారానికి విదేశాలకు వెళ్ళి ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తారు. ఈ ప్రయత్నాలు స్వల్పంగా మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యమైన విషయాల్లో శ్రద్ధ వహించండి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు అనుభవం లేని నూతన రంగాల్లోకి అడుగుపెట్టి కొద్దిపాటి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది. శారీరక మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. స్థిరమైన జీవన విధానం కలుగుతుంది. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలన్నీ చివరికి అంతిమంగా లాభం సాధిస్తారు. పనిచేయని వ్యక్తులను కూడా మీ మాటలతో లాభాలు పంచవలసి వస్తుంది. నూతన ఆరోగ్య సూత్రాలను పాటించి లాభపడతారు. మితిమీరిన మంచితనం వల్ల ఆత్మవిశ్వాసం వల్ల కొందరు దగ్గర అవుతారు. ముఖ్యంగా వారికి దూరం అవ్వకుండా చూసుకోండి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వేధింపులకు దూరం అవుతారు. మీరు అనుకున్న కార్యక్రమాలను విరివిగా దాన ధర్మాలు చేయాలని భావిస్తారు. పరిస్థితులు అనుకూలించక కొంత దాన ధర్మాలు చేసే ప్రక్రియలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. మీ ఆధ్యాత్మిక నడవడిక వృద్ధాశ్రమాల వారికి నిర్వహణలో పురోగమనంలో ఉంటాయి. కేసు సంరక్షణకు నిరాడంబరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని సందర్భాల్లో జీవితంలో మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. గృహ నిర్మాణ సంబంధమైన లోన్లు మంజూరు అవుతాయి. హోల్సేల్ వ్యాపారాల కన్నా రిటైల్ మార్కెట్లో ఎక్కువ లబ్ధి ఉంటుంది. సినీ రంగంలోనూ టీవీ రంగంలోని వారికి మధ్యస్థమైన ఫలితాలు సూచించడం జరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవాలని ఎన్నో మార్గాలను ఎన్నో ప్రయత్నాలను చేస్తారు. ఫలితాలు గొప్పగా రాకపోయినా నిరుత్సాహం మాత్రం ఉండదు. కొంతవరకు మీరు సాధిస్తారు. సమాజంలో పరపతి కలిగిన వ్యక్తులతో సన్నిహితం ఏర్పడుతుంది. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలతో సిటీ లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలను నిర్ణయిస్తుంది. కొన్ని త్యాగాలు చేసి నూతన రంగంలోకి కూడా ప్రవేశిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకోవటానికి నమ్మకస్తులైన అర్చన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దైనందిక జీవితంలో ఖర్చుల కొరకు రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. విద్య ఉద్యోగంలో కొంత చికాకు కలిగించినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఏదో విధంగా మీ పని పూర్తి చేసుకుని బయటపడతారు. కొద్దిపాటి రుణాలు చేసి స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి.
అంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యాన్ని మాత్రం నిరోధించండి. మీ జ్యేష్ఠ సంతానం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళని సరిదిద్దుకోవటం మీ బాధ్యత. వెన్నునొప్పి లాంటి శారీరక ఇబ్బందులు కలుగుతాయి. మీకు దక్కవలసిన కొన్ని ప్రయోజనాలు స్వల్పమైన శాంతేకిత సమస్యల వల్ల దూరం అవుతాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ఎటు చూసినా పరిస్థితులు ఉత్సాహంగా ఉండవు. రాజకీయ నమ్మద్రోహానికి కూడా గురవుతారు. జాగ్రత్తగా ఉండండి. కాలానుగణంలో జరిగే మార్పును ప్రేక్షకుడిగా మౌనంగా చూడవలసిన కొన్ని పరిస్థితులు వస్తాయి. మంచి, చెడు ఒకే నాణంపై ఇరువైపులా ఉంటాయని గ్రహించండి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో కోర్టు తీర్పు అనుకూలంగాను, మరొక కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తాయి. స్థిరాస్తులను రక్షించుకోవటానికి మధ్యవర్తి పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. అధిక వడ్డీలు చెల్లించవలసిన ఇబ్బందుల నుండి తప్పించుకోగలుగుతారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని విద్యా సంబంధమైన విషయాలను పూర్తి చేయటం కూడా జరుగుతుంది. నూతన కోర్సులు కూడా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన లోన్లు కూడా లభిస్తాయి. ప్రభుత్వపరమైన రాయితీలు చాలా వరకు మీకు అందుతాయి. సివిల్, క్రిమినల్ కేసులు కాలహరణం చేస్తూ ఉంటాయి. కంక్లూజన్‌కి రావు. ముఖ్యమైన పనులకు ఇవి ఆటంకంగా మారే అవకాశం ఉంది. రాజకీయ స్నేహాలు కీలకమైన పెద్దగా మేలు చేయలేకపోయినా అనుకూలవంత ఫలితాన్ని చివరికి ఇస్తాయి. అలాగే దుష్ప్రచారము, వక్రమైన అర్థాలతో పుకార్లు పుట్టించే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. గతంలో ఇతరులు చేసిన సహాయం కాను ఇప్పుడు విచారించవలసి వస్తుంది. తల్లిదండ్రులకు, పెద్దలు సేవ చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. దీన్ని వక్రీకరించే ప్రబుద్ధులు కూడా తయారవుతారు. సమదృష్టితో అధికంగా ఉండండి. జంతువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అధికంగా ఖర్చులు చేస్తారు. సేవకా సిబ్బంది మీ కింద పనిచేసే వాళ్ళకు నమ్మకంగా పనిచేస్తారు. వాళ్ళే మీకు కొండంత అండగా ఉంటారు. ఓవరాల్‌గా చూస్తే ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ మీద మీకున్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు జరిపిస్తుంది. చక్కగా తల్లిదండ్రుల అండ ఉంటుంది, సేవకుల అండ ఉంటుంది కాబట్టి వీటితో మీరు అత్యుత్సాహంగా ముందుకెళ్ళి ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి మంచి విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలనిచ్చే సంవత్సరమే ఈ 2025. అందరికీ శుభాభినందనలు. ధన్యవాదాలు.